హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈవినింగ్ టైం స్నాక్గా తినడానికి అందరూ ఇష్టపడే మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను తాజాగా ఉన్న బజ్జీ మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి అన్నింటినీ పక్కన పెట్టుకుంటున్నాను. మిర్చి లోపల స్టఫింగ్ కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును తీసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకుని చక్కగా ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ మిర్చి బజ్జీలో పెట్టే విధంగా ఈ విధంగా ఉండాలి. ముందుగా కడిగి పక్కనుంచుకున్న బజ్జీ మిర్చిని తీసుకుని మధ్యలో పొడవుగా చీల్చి గింజలు తీసేస్తున్నానండి. తీసేయడం వల్ల మిర్చిలో ఉన్న కారం కొంచెంగా తగ్గుతుంది. ఈ విధంగా గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటాను. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని తీసుకుని మిర్చిని ఒక్కొక్కటిగా తీసుకుని పేస్ట్ని కొంచెం కొంచెంగా మిర్చి లోపల మొత్తం అంతా పట్టే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేనైతే 1/2 కిలో శనగపిండిని తీసుకుంటున్నానండి. అందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని తీసుకుని మిక్సర్తో బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ తిక్కుగా కాకుండా పలచగా కాకుండా బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న మిర్చీలను ఒక్కొక్కటిగా తీసుకుని చక్కగా పిండి మొత్తం మిర్చి అంతా పట్టే విధంగా వేడివేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ లేకుండా అన్ని బజ్జీలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించి తీసుకున్న బజ్జీలను స్టఫింగ్ కోసం మధ్యలో పొడవుగా చీల్చి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, వేయించి పెట్టుకున్న పల్లీలను కొద్ది కొద్దిగా అన్నిటిలోనూ వేసుకుని తర్వాత కొద్దిగా కారము, టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా కొంచెం కొంచెంగా వేసుకుని గార్నిష్ చేసుకుని అదేవిధంగా నిమ్మరసాన్ని కూడా లైట్గా పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సేవ్ కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర హోమ్ కుకింగ్.